శ్రీమాత్రే నమః. భగవద్బంధులు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మ శిరసాష్టాంగ నమస్కారాలు. రేపు 9వ తారీఖు 8వ నెల 2024 శుక్రవారం, నాగుల పంచమి, గరుడ పంచమి అని కూడా అంటారు. ఈ రోజున చాలా చాలా శ్రేయస్కరమైంది. పుట్టలో అందరూ కూడా పాలు పోస్తూ ఉంటారు. శిల్పాలకైతే కనుక అంటే చెక్కి ఉన్న జంట నాగులకైనా, పంచనాగులకైనా, ఏకనాగుకైనా పాలు పోయవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధించడం చాలా చాలా శ్రేయస్కరమైంది. చాలామంది పుట్టలో ఉన్న పాలన్నీ పోస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకండి. మీరు తీసుకుపోయిన పాలు కొద్దిగా కన్నాలలో పొయ్యండి. మిగిలిన పాలు ఒక మట్టి ప్రమిద కానీ, లేకుంటే ఇంకా మీరు తీసుకుపోయిన డొప్పలున్నా ఎలా ఉన్నా కొద్దిగా పాలు పోసి పక్కన పెట్టండి. ఎలా పోయాలి అంటే కనుక కొబ్బరి కుడుకతోని పుట్టలో పాలు పోయాలి. అలాగే ప్యాకెట్ చింపి అలాగే పోయకండి. ఇలా ఎవరైతే భక్తిభావంతో పుట్ట ఫస్ట్ నీట్గా అలకాలి. పుట్ట చుట్టూ నీళ్లు చల్లాలి. మంచిగా చల్లి పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులతో అన్ని అలంకరించిన తర్వాత పుట్టలో పాలు పోయాలి. పోసి ధూప దీప నైవేద్యం అంటే కూడా ఏం పెట్టాలంటే కనుక కొబ్బరి నైవేద్యం కానీ, ఇక అవకాశం ఉంటే కనుక చలివిడి కానీ, చిలిమిలి కానీ పెడితే చాలా శ్రేయస్కరము. చిలిమిలి అంటే కనుక నువ్వులతో బెల్లాన్ని కలిపి చేస్తూ ఉంటారు. అది పెట్టండి. అవకాశం బట్టి ఆడపడుచులకు ఇచ్చే కట్న కానుకలున్నా కూడా చీరలు పెడుతూ ఉంటారు. వస్త్రం పుట్టపైన వెయ్యండి. వేసిన తర్వాత వస్త్రం తీసుకొని పుస్తకి వేసుకోండి, కట్టుకోండి. వేసుకున్న తర్వాత పేలాలు వేస్తూ ఉంటాం పుట్టపైన. ఆ పుట్టపైన పేలాలు కొద్దిగా తీసుకొని వచ్చి రండి ఇంటికి వచ్చిన తర్వాత గుమ్మము నీటిగా కడిగిన తర్వాత గుమ్మానికి కూడా నైవేద్యం పెట్టి ధూపదీప నైవేద్యం పెట్టేసి గుమ్మానికి గృహంలోకి రండి. పుట్ట దగ్గర నుంచి తెచ్చిన మన్ను తీసుకొచ్చి మీ సంతానానికి కళ్ళు కడగండి. ఆడపడుచులుంటే కనుక వాళ్ళ వృత్తి ఇంకా శ్రేయస్కరము. కుదరని పక్షంలో మీ తల్లి కడగొచ్చు. ఇలా చేశారనుకో కంటి సమస్యలు ఉన్నా పోతూ ఉంటాయి. ఆ పుట్ట దగ్గర తెచ్చిన పాలు వినాయక చవితి నాడు ఎవరైతే స్వీకరిస్తారో ప్రసాద లెక్క వారికి విఘ్నాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. కావున ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధించండి, ఉపవసించండి. ఉపవాసం అంటే కనుక ఇలా చేయాలంటే కనుక ప్రాతకాలం నుండి ఏమి తినకుండా రాత్రి సమయం నందు అల్పాహారం కానీ, పాలు కానీ, పండ్లు కానీ తీసుకొని ఉండాలి. ఉల్లిగడ్డ, వెల్లుల్లి తినకూడదు. ఇలా చెయ్యండి. రేపు చాలా చాలా పవిత్రమైన రోజు కనుక ఎవరైతే భక్తిభావంతో అర్చిస్తూ పూజిస్తూ ఉంటారో చాలా శ్రేయస్కరము. వరలక్ష్మి వ్రతం కూడా చాలామంది ఫస్ట్ వారం జరిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా పంచమి శుక్రవారం కాబట్టి వారాహి మాతకు కూడా ప్రీతికరమైంది. శ్రావణ మాసము సంతోషి మాతకు కూడా ఆచరిస్తూ ఉంటారు. కావున ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలి. ఈ పవిత్రమైన మాసాన్ని ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంతో ఆచరించండి. శ్రీమాత్రే నమః.